హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్యూర్ లవ్ స్టోరీ. చిన్నగా పూర్తి కథ మీకు అందిస్తున్నాను. అందరూ వింటారని అనుకుంటున్నా. ప్రేమ ఈ రెండు అక్షరాల పదం ఎందరి జీవితాలను మార్చేసింది. కొందరికి మాటల ద్వారా వ్యక్తమైతే మరికొందరికి కళ్ళ ద్వారా పరిచయం అవుతుంది. కానీ ఎటువంటి శబ్దము లేని నిశ్శబ్దంతో ప్రేమ పుడితే ఆ ప్రేమకు బాసటగా కేవలం మనసులు మాత్రమే నిలబడితే కళ్ళు మూసుకొని వినండి. థ్యాంక్ యూ. ఇది 1985 సంవత్సరంలో పచ్చని పల్లెటూరు వాతావరణం, స్వచ్ఛమైన మనసుల మధ్య చిగురించిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. దీని పేరు మౌన భాష. కాలం 1985. అప్పుడప్పుడే టీవీలు, దూరదర్శన్లు ప్రజలకు పరిచయం అవుతున్న రోజులు. కానీ ప్రతి ఇంట్లో ఉదయాన్నే దేవుడి పాటలతో పాటు వినిపించే ఒకే ఒక ప్రాణమిత్రుడు రేడియో. ఆకాశవాణి కేంద్రం నుండి వచ్చే వార్తలు, పాటలే ఆ ఊరికి ప్రపంచంతో ఉన్న ఏకైక బంధం. ఆ ఊరి పేరు రామాపురం. ఊరు చుట్టూ విశాలమైన చెరుకు తోటలు, పక్కనే రైతులు పండించే పచ్చని తాజా కూరగాయల పందిళ్ళు. ఆ ఊరి వాతావరణంలోనే ఒక స్వచ్ఛత ఉంటుంది. ఉదయం పూట వీచే చల్లని గాలికి ఆ చెరుకు తోటల నుండి వచ్చే తియ్యటి సువాసన తోడై మనసును మైమరిపిస్తుంది. అదే ఊరిలోని ఆకాశవాణి రేడియో స్టేషన్లో అనౌన్సర్గా పనిచేస్తున్నాడు మన హీరో అభినవ్. అభినవ్ వయసు సుమారు 25 ఇయర్స్. అతని గొంతులో ఒక మాయ ఉంది. అతను మైక్ ముందు కూర్చొని ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అభినవ్ అని చెప్పగానే ఊర్లో ప్రతి మనిషి తమ పనులు అన్నీ ఆపుకొని మరీ అతని వాయిస్, అతని మాటలు వింటారు. అతని మాటల్లో ఒక స్పష్టత, ఒక ఆప్యాయత ఉంటాయి. స్టేషన్లో ఆ పాత నల్లటి ల్యాండ్లైన్ ఫోను రోజంతా మ్రోగుతూనే ఉంటుంది. అభినవ్ గారు, మా కోసం ఆ పాట వేయండి అని అడిగే అభిమానులు ఎందరో ఉంటారు. రోజు పోస్ట్ మ్యాన్ తెచ్చే ఉత్తరాల సంచిలో సగం ఉత్తరాలు అభినవ్కే వస్తుంటాయి ఎప్రిషియేషన్గా. ప్రపంచానికి తన గొంతుతో ఆనందాన్ని పంచే అభినవ్ తనకంటూ ఒక లోకంలో తన మౌనాన్ని పంచుకునే ఒక తోడు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి అభినవ్ రేడియో స్టేషన్కి సైకిల్ మీద బయలుదేరతాడు. ఆ ప్రయాణం ఊరి చివర ఉన్న ఒక పాత శివాలయం పక్క నుండి వెళ్తుంది. ఆ గుడి పక్కనే ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టు కింద ఉన్న రాతి అరుగు మీద ఆమె కూర్చొని ఉంటుంది. ఆమె పేరు నిత్య. నిత్య రోజు చూస్తాడు నిత్యాని. ఆమె కళ్ళు చూస్తే చాలు ప్రపంచంలో కవిత్వం అంతా అందులోనే ఉందేమో అనిపిస్తుంది. లంగా ఓణి కట్టుకుని, నుదుటిపైన చిన్న బొట్టు పెట్టి, చేతిలో ఏదో పాత పుస్తకం పట్టుకుని రోజూ అక్కడే ఉంటుంది. ఆమె చుట్టూ పావురాలు, పిచ్చుకలు నిర్భయంగా తిరుగుతూ ఉంటాయి. ఆమె వాటికి గింజలు వేస్తూ ఏదో తనతో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా వాటితో మౌనంగా సంభాషిస్తూ ఉంటుంది. ఉదయం పూట ఆ వెచ్చని సూర్యకాంతి ఆమె ముఖం మీద పడినప్పుడు ఆ ప్రశాంతతను చూసి కాలం కూడా కాసేపు అక్కడే ఆగిపోవాలనిపిస్తుంది. అభినవ్ ప్రతిరోజు తన సైకిల్ వేగాన్ని అక్కడికి రాగానే మెల్లగా నడిపేవాడు. ఆ కళ్ళలోని లోతుని, ఆ ముఖంలోని ప్రశాంతతను అలా చూస్తూ ఉండిపోయేవాడు. నేను రోజుకు వేల పదాలు మాట్లాడుతుంటాను. పోస్టాఫీస్ ద్వారా వచ్చే వందలాది ఉత్తరాలకు నా గొంతు ద్వారా సమాధానం చెబుతుంటాను. కానీ ఆ రావి చెట్టు కింద కూర్చున్న ఆమె మౌనం ముందు నా మాటలన్నీ అక్షరాలు రాని పసిపిల్లాడిలా పలుకుతున్నాయి అనుకుంటాడు. ఆమె పెదవులు పలకవు, కానీ ఆమె కళ్ళు 1000 కావ్యాలని చదివిస్తాయి. ఆ నిశ్శబ్దానికి, నా మాటలకి మధ్య ఏదో తెలియని బంధం అల్లుకుంటుంది. అలా కొన్ని వారాలు గడుస్తాయి. అలానే గడుస్తాయి. వసంత ఋతువు ప్రవేశించింది. ఒకరోజు అభినవ్ మనసులో ఒకటే ఆరాటం. ఎలాగైనా ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడాలని. తన రేడియో గొంతుని సవరించుకొని మెల్లగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. పక్షులకు గింజలు వేస్తున్న నిత్య పక్కన వెళ్ళి నిలబడ్డాడు. అభినవ్ చాలా మృదువుగా, నమస్కారమండి నిత్యగారు అని. నేను అభినవ్, రేడియో స్టేషన్లో అని ఏదో చెప్పబోయాడు. నిత్య తల పైకెత్తి చూసింది అతన్ని. ఆ కళ్ళలో ఎలాంటి బెదురు లేదు, కానీ ఒక చిన్న ఆశ్చర్యం. ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు వికసించింది. కానీ ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. అభినవ్ మళ్ళీ రోజూ మిమ్మల్ని ఇక్కడే చూస్తుంటానని మళ్ళీ మాట కలిపాడు. మీరు చదివే పుస్తకాలు, ఆ పక్షులతో మీ స్నేహం చాలా బావుంటాయండి అని ఆమెకు మళ్ళీ చెప్పాడు. నిత్య ఒక్క క్షణం
అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అభినవ్కి అర్థం కాలేదు. ఏంటా అని. నేను మాట్లాడేది ఈమెకి నచ్చలేదా? లేక నా మాటలు వినిపించలేదా అని మదనపడ్డాడు. అప్పుడు నిత్య తన పక్కనే ఉన్న ఒక చిన్న గుడ్డ సంచిలో నుండి ఒక పాత డైరీ, ఒక కలాన్ని బయటకు తీసింది. చాలా నెమ్మదిగా, అందమైన దస్తూరుతో అందులో ఏదో రాసి ఉంది. ఆ డైరీని అభినవ్ చేతికి ఇచ్చింది. అభినవ్ ఆ డైరీని తెరిచి చూశాడు. అందులో ఇలా రాసి ఉంది. అభినవ్ గారు, మీ పెదవులు కదులుతున్నాయి. కానీ మీరు ఏం చెబుతున్నారో నాకు వినిపించదు. మీరు రేడియోలో ఎంత అద్భుతంగా మాట్లాడతారో ఊరంతా చెబుతుంటే విన్నాను. కాదు, ఇతరులు చెబితే తెలుసుకున్నాను. ఎందుకంటే పుట్టుకతోనే ఈ ప్రకృతి నాకు మాటల్ని, శబ్దాలను పరిచయం చేయలేదు. నాకు మాటలు రావు, వినిపించదు, క్షమించండి అని చెబుతుంది. ఆ ఒక్క వాక్యం చదవటానికి అభినవ్ చేతుల్లోని డైరీ వణికింది. గొంతులో మాటలు ఎండిపోయాయి. ప్రపంచానికి తన గొంతుతో అమృతాన్ని పంచే ఆ రేడియో అనౌన్సర్ అభినవ్ ఆ వాక్యం చూసి ఒక్కసారి స్తంభించిపోతాడు. అసలు శబ్దమే తెలియని ఒక మూగదేవత ముందు శిలాప్రతిమలా నిలబడిపోయాడు అభినవ్. ఆ క్షణంలో ఆ రావి చెట్టు సాక్షిగా, ఆ పచ్చని ప్రకృతి సాక్షిగా శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య ఒక అద్భుతమైన యుద్ధం మొదలయ్యింది. ఆ యుద్ధంలో గెలిచింది మాట కాదు, మనసు. అక్కడ ఆ ఉదయం ఉదయించిన సూర్యుడి సాక్షిగా మొదలయ్యింది వారి మౌన భాష. ఒక రేడియో అనౌన్సర్కి, మాటలు రాని ఒక పల్లెటూరి అమ్మాయికి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? మాటలు పనే లేని వారి ఇద్దరి ప్రపంచం జీవితంలో ఎలా ఉండబోతుంది? ఈ స్వచ్ఛమైన ప్రేమ కథలో సమాజం కల్పించిన అడ్డంకుల్ని వారు ఎలా దాటారు భవిష్యత్తులో? ప్రపంచంలో అతిపెద్ద శబ్దం ఏది? ఉరుము, సముద్రపు హోరా కాదు. ఒక మనిషి మనసులో చెలరాగే భావోద్వేగాల నిశ్శబ్దం. మాటలు లేని చోట మనసులు మాట్లాడుకుంటాయి. శబ్దాలు ఆగిపోయిన చోట హృదయ స్పందనలు కథలు చెబుతాయి. నాకు మాటలు రావు, వినిపించదు అని నిత్య రాసిచ్చిన ఆ ఒక్క వాక్యం చూసిన అభినవ్ మనసు ఒక్కసారి ఏం చెప్పాలో కూడా తెలియలేదు. అభినవ్ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి తెరదీసింది. ఆ దట్టమైన చెరుకు తోటల సాక్షిగా, పచ్చని పల్లెటూరు వాతావరణంలో శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అల్లుకుంటున్న ఒక అందమైన బంధం. ఆ రోజు రాత్రి అభినవ్కి నిద్ర పట్టలేదు. తన రేడియో గదిలో కూర్చొని ఆ పాత నల్లటి ల్యాండ్లైన్ ఫోన్ వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు. రోజు వందలాది మంది అభిమానులు ఆ ఫోన్ చేసి తన మాటల కోసం పరితపిస్తుంటారు. కానీ తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తన గొంతు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒక గొంతు లేని అమ్మాయితో మాటల మాంత్రికుడైన అభినవ్ తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి? ఆలోచించిన అభినవ్కి ఒకే ఒక మార్గం కనిపించింది. అక్షర రూపం. తన మాటలు ఆమెకు వినిపించకపోవచ్చు, కానీ తన అక్షరాలు ఆమె మనసును తాకగలవు అనుకున్నాడు. ఒక అందమైన ఇన్లాన్ లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్లో తన ప్రేమ భావాలు చెప్పాలనుకుని 10 సార్లు రాసి కొట్టివేసి చివరికి తన మనసులోని భావాలను కాగితం మీద పొందుపరిచాడు. ఉదయం 8 గంటలు. ఆ ఊరు పోస్ట్మెన్ సుబ్బయ్య తాత తన సైకిల్ బెల్ కొట్టుకుంటే నిత్య వాళ్ళ ఇంటి ముందు ఆగాడు. నిత్య వాళ్ళ ఇల్లు ఊరి చివర ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ వాళ్ళ నాన్నగారు స్వయంగా పెంచుతున్న సేంద్రియ కూరగాయలు, పందిళ్ళు, బీరకాయలు, సొరకాయ పొదళ్ళు పచ్చగా అల్లుకొని ఉంటాయి. ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా, రసాయనాలు వాడకుండా పండించే ఆ కూరగాయల తోటల మధ్యలో నిలబడి మొక్కలకి నీళ్లు పడుతుంది నిత్య. అప్పుడే సుబ్బయ్య తాత ఆమె చేతిలో ఆ ఉత్తరాన్ని పెట్టాడు. నిత్య ఆశ్చర్యంగా ఆ ఉత్తరాన్ని విప్పి చూసింది. అందులో చాలా అందమైన దస్తూరుతో ఇలా రాసి ఉంది. నిత్య, ప్రకృతి అందరికీ అన్నీ ఇవ్వదు. కొందరికి మాటల్ని ఇస్తుంది. ఇంకొందరికి ఆ మాటల్ని అర్థం చేసుకునే గొప్ప మనసుని ఇస్తుంది. నా మాటలు నీకు వినిపించకపోవచ్చు, కానీ నిన్నటి నుండి నా మౌనం నీతో మాట్లాడుతుంది. అది నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. నీ కళ్ళల్లో ఉన్న ఆ ప్రశాంతత కోసం నా జీవితాంతం నిశ్శబ్దంగా ఉండిపోవటానికైనా నేను సిద్ధమే, నీతో 7 అడుగులు నడవడానికి అని ఆ లెటర్లో రాస్తాడు. ఇట్లు నీ మాటల కోసం ఎదురుచూసే అభినవ్. ఆ ఉత్తరం చదివిన నిత్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తన లోపాన్ని చూసి అందరూ జాలిపడతారే కానీ ఆ లోపాన్ని సైతం ఒక వరంలో భావించే, ప్రేమించే వ్యక్తి దొరుకుతాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఆ రోజు నుండి వారి మధ్య ఉత్తరాల ప్రయాణం మొదలయ్యింది.
ఊళ్ళో వాళ్ళు దూరదర్శన్ టీవీలో వచ్చే రామాయణం, మహాభారతం సీరియల్స్ కోసం ఎదురు చూసేవారు. కానీ అభినవ్, నిత్యలు మాత్రం రోజు పోస్ట్ మ్యాన్ తెచ్చే ఉత్తరాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసేవారు. ఇలా రోజులు గడిచాయి. టెలిగ్రామ్, టెలిఫోన్లు ఉన్న ఆ రోజుల్లో కూడా వారి ప్రేమకు మాత్రం ఆ చిన్న కాగితపు ముక్కలే ప్రాణం పోశాయి. రోజులు గడుస్తున్నాయి. ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ గారి అమ్మాయి పెళ్లి మొదలయ్యింది. 1985 నాటి పల్లెటూరు పెళ్ళిళ్ళంటే ఒక రోజులో అయిపోయేవి కాదు. అదొక 5 రోజులు పండగలా జరిగేది. తొలి రోజు పందిరి వేయటం, రెండవ రోజు పెళ్లికూతురుని చేయటం, ఇలా ఊరంతా ఒక్కటే సందడి. ఆ రోజు సాయంత్రం పెళ్లికూతురికి పసుపు రాసే వేడుక జరుగుతుంది. సూర్యుడు అస్తమిస్తున్న సమయం. ఆకాశమంతా డ్రమాటిక్గా ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. ఆ పెరట్లో వెలిగించిన నూనె దీపాల వెలుగు ఆ పసుపు బట్టల్లో ఉన్న ఆడపడుచుల మీద పడి ఒక కళాఖండంలా కనిపిస్తుంది. సన్నాయి మేళం, డోలు చప్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. అందరి మధ్యలో నిత్య ఉంది. చేతికి పసుపు అంటుకొని, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, ఒక పాతకాలపు కంచిపట్టు లంగావోణిలో అచ్చం రవివర్మ గీసిన చిత్రపటంలా ఉంది నిత్య. అప్పుడే అక్కడికి వచ్చాడు అభినవ్. చుట్టూ వందలాది మంది జనం. చెవులు పగిలిపోయేంత సన్నాయి శబ్దం, పిల్లల అరుపులు, బంధువుల పలకరింపులు. కానీ ఆ రణగొణ ధ్వనుల మధ్య కూడా వారిద్దరి ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. అభినవ్ కళ్ళు నిత్యను వెతుకుతున్నాయి. నిత్య కళ్ళు అభినవ్ కోసం చూస్తున్నాయి. ఇద్దరి చూపులు కలిశాయి. అభినవ్ తన 2 చేతులతో తన గుండె మీద చేయి వేసుకొని, ఆపై 2 చేతులను జోడించి నిత్య వైపు చూపిస్తూ ఒక సైగ చేశాడు మూగ భాషలో. నా హృదయం నీకోసమే అన్నది అని ఆ సైగ అర్థం. రేడియోలో అనర్గళంగా మాట్లాడే అభినవ్ తన కోసం మౌన భాష నేర్చుకున్నాడని అర్థమయ్యింది. తన కోసం గంటల తరబడి సైగ భాష నేర్చుకున్నాడని నిత్యకు అర్థమయ్యింది. తన కోసం ఒక మనిషి తన ప్రపంచాన్ని, తన భాషను మార్చుకుంటున్నాడు అన్న ఆనందంలో నిత్య కళ్ళు చెమ్మగిల్లాయి. చుట్టూ ఎంత శబ్దం ఉన్నా వారిద్దరి మధ్య కేవలం మౌన భాష మాత్రమే రాజ్యమేలుతుంది. ఇద్దరూ కళ్ళతోనే వేల మాటలు మాట్లాడుకున్నారు. ప్రేమకు గొంతు అక్కరలేదు, స్పందించే గుండె ఉంటే చాలని ప్రకృతి వాళ్ళకి నేర్పుతుంది. ఆ రోజు రాత్రి 9 గంటలు అభినవ్ తన రేడియో షో మొదలుపెట్టాడు. రోజూ మొదలుపెట్టినట్టే ఊళ్ళో ప్రతి ఇంట్లో రేడియోలు ఆన్ అయ్యాయి. అభినవ్ గొంతులో ఎన్నడూ లేని ఒక కొత్త మాధుర్యం, ఒక గాఢమైన భావోద్వేగం వినిపిస్తుంది. నమస్కారం, వింటున్నది ఆకాశవాణి. నేను మీ అభినవ్. ఈరోజు నేను మీతో శబ్దాల గురించి కాదు, నిశ్శబ్దం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అని తన వాయిస్తో రేడియోలో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడూ మాటల వలయంలో బ్రతికేస్తుంటాం. కానీ ఎప్పుడైనా మౌనంగా ఉండి చూడండి. ఆ మౌనంలో వినిపించే సంగీతం మరెక్కడా దొరకదు. అందరూ అంటారు కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం అనే. కానీ నేనంటాను కమ్యూనికేషన్ అంటే ఎదుటివారి మౌనాన్ని కూడా చదవగలగటం. ఒకరి లోపాన్ని ప్రేరణగా మార్చుకొని వారి చేతులు పట్టుకొని నడవటమే నిజమైన ప్రేమ. ఈరోజు పాటను ప్రపంచంలోనే అత్యంత అందమైన మౌనానికి అంకితం చేస్తున్నాను అని ఈ పాట వినండి అని తన రేడియోలో మాటలు అంటాడు. అభినవ్ మాటలు ఊరంతా వింటుంది. కానీ ఆ మాటల వెనుక ఉన్న అసలు అర్థం కేవలం నిత్య, అభినవ్కు మాత్రమే తెలుసు. కానీ వారి ప్రేమ ఊరికి తెలియకుండా చాలా అందంగా పెనవేసుకుంటుంది. కానీ ప్రతి అందమైన కథలో ఒక మలుపు ఉంటుంది కదా. వీళ్ళ దీంట్లో కూడా అదే ఉంది. ఒక పెద్ద తుఫాను రాబోయే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో వారి ప్రేమ కూడా ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఉంది. కానీ 1985 నాటి సమాజంలో పరువు, ప్రతిష్టల పేరుతో మనుషులను విడదీసే రోజులవి. ఊళ్ళో అందరి మన్ననలను పొందే ఒక రేడియో జాకీ మాటలు రాని ఒక మూగ అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం ఊరి పెద్దలకు తెలిస్తే ఏమవుతుంది అని అభినవ్ తండ్రి ఈ నిశ్శబ్ద ప్రేమను అంగీకరిస్తాడా? పచ్చని ఆ చెరుకు తోటల మధ్య పుట్టిన ఈ స్వచ్ఛమైన ప్రేమ తనకి నచ్చుతుందో లేదో అని అభినవ్కి భయంగా ఉంది. సమాజం సృష్టించిన కుల, పరువు అనే కంచెలను తెంచుకోగలదా? ప్రకృతిలో తుఫాను వచ్చినప్పుడు చెట్లు వణుకుతాయి. కానీ జీవితంలో తుఫాను వచ్చినప్పుడు మనసులు వణుకుతాయి. అభినవ్, నిత్యల ఆ పచ్చని ప్రేమ కథలోకి సమాజం అనే ఒక గాలివాన ప్రవేశించింది. ఒకరి మౌనాన్ని మరొకరు చదువుకుంటూ ఉత్తరాల ద్వారా సాగుతున్న వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియడం లేదు. అభినవ్ తండ్రి రామచంద్రయ్య గారు
కంటపడింది ఈ విషయం. అభినవ్ రాసిన ఒక ఉత్తరం ఆయన చేతికి చిక్కింది. ఆ క్షణం ఆ ఇంటి వాతావరణం అమాంతం మారిపోయింది. రామచంద్రయ్య కోపంగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఎదురుగా తలదించుకొని అభినవ్ నిలబడి ఉన్నాడు. రామచంద్రయ్య గారు ఊళ్ళో పెద్ద మనిషి. పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే రకం. ఆయన కోపంతో అరుస్తున్న మాటలు ఆ వర్షం శబ్దాన్ని మించి వినిపిస్తున్నాయి. ఏంట్రా ఇది? ఊరంతా నీ గొంతు విని మురిసిపోతుంటే నువ్వు మాత్రం అసలు గొంతు లేని ఒక మూగ అమ్మాయిని ప్రేమిస్తున్నావంట. కావాలని కోరుకుంటున్నావా? కోట్లు పోసినా దొరకని గౌరవం నీది. నీ వాయిస్ వింటే ఊరంతా సలాం కొడుతుంది. అలాంటి నీకు ఆ అమ్మాయి ఏం తోడు అవ్వగలదురా అని అడుగుతాడు అభినవ్ వాళ్ళ నాన్న. రేపు నలుగురిలోకి వెళితే నా కొడుకు ఒక వికలాంగురాలిని పెళ్లి చేసుకున్నాడని నన్ను వేలెత్తి చూపిస్తారు. అభినవ్ తన తండ్రి మాటలకు ఎదురు చెప్పలేదు. అలా అని తన ప్రేమను వదులుకోలేదు. చాలా నెమ్మదిగా కానీ దృఢంగా ఇలా అన్నాడు. నాన్న, ప్రపంచానికి నా గొంతు పరిచయం. కానీ నాకు నా మనసు పరిచయం. ఆమెకు మాటలు రాకపోవటం లోపం కాదు నాన్న. అది ఆమె స్వచ్ఛత. అబద్ధం, మోసం, ద్వేషం ఇవేవీ ఆమెకు తెలియవు. శరీర లోపాన్ని చూసి వదిలేయటం కాదు నాన్న. ఆ ఆత్మను ప్రేమించటమే నిజమైన ప్రేమ. కానీ రామచంద్రయ్య గారు ఆ మాటలు వినే స్థితిలో లేరు. కోపంగా ఉన్నారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఊరంతా పాకి నిత్య చెవిన కూడా పడింది. తన వల్ల అభినవ్ తన తండ్రికి దూరం కావటం, అతని పరువు పోవటం నిత్యకు అస్సలు ఇష్టం లేదు. తన లోపం అతని ఉజ్వల భవిష్యత్తుకు అడ్డుకట్ట వేయకూడదని ఆమె నిర్ణయించుకుంది. గుండె ఎంత పగిలిపోతున్నా తన ప్రేమను త్యాగం చేయాలనుకుంది. అభినవ్ రాసిన ఉత్తరాలన్నీ ఒక పెట్టెలో సర్దేసి అతనికి దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు అభినవ్ రేడియోలో లైవ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. అందరూ వినండి అని. ఊళ్ళో వాళ్ళతో పాటు రామచంద్రయ్య కూడా ఇంట్లో రేడియో ముందు కూర్చున్నాడు. అభినవ్ గొంతు వణుకుతుంది. కానీ ఆ వణుకులో ఎంతో నిజాయితీ ఉంది. నమస్కారం అని తన రేడియోలో మాటలు స్టార్ట్ చేశాడు. నేను మీ అభినవ్ని. ఇన్నాళ్ళు ఈ గొంతులో మీకు కథలు చెప్పాను, పాటలు వినిపించాను. కానీ ఈరోజు నా జీవిత సత్యాన్ని చెప్పబోతున్నాను. అందరూ వినండి అని అంటాడు. మనందరం బయట కనిపించే అందాన్ని, హోదాని, మాటలను చూపి ప్రేమిస్తుంటాం. కానీ ఒక అమ్మాయి ఏ శబ్దమూ తెలియని ఒక నిశ్శబ్ద ప్రపంచంలో బతుకుతూ తన కళ్ళతోనే నా మనసును చదివింది. నా తండ్రి ఈ ఊరు అడుగుతున్నారు. ఆమె నీకు ఏం తోడు ఇవ్వగలదు అని. నేను చెబుతున్నాను, అందరూ వినండి నమ్మకంతో. ఈ ప్రపంచం నా గొంతును ప్రేమిస్తుంది. కానీ నేను ఆమె మౌనాన్ని ప్రేమిస్తున్నాను. ఆమె లేకపోతే నా మాటలకే అర్థం లేదు నాన్న. ఆస్తి, పరువు, మాటలు ఇవన్నీ ప్రాణం ఉన్నంత వరకే. కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, ఆత్మబంధం చనిపోయాక కూడా బ్రతికే ఉంటాయి. నాకు నా నిత్య కావాలి. ఆ మాటలు విన్న రామచంద్రయ్య గుండె ఒక్కసారి కదిలిపోయింది. ఏం చెప్పాలా? నేనేం తప్పు చేశానా అని. తన కొడుకు ప్రేమలోని స్వచ్ఛత, ఆ ప్రేమకున్న లోతు ఆయనకు అప్పుడు అర్థమయ్యింది. మనిషికి తోడుగా నిలబడేది గొంతు కాదు, గుణమని ఆయనకు జ్ఞానోదయం అయ్యింది. అభినవ్ రేడియో స్టేషన్లో నుండి నేరుగా నిత్య ఇంటికి పరిగెత్తాడు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. నిత్య అప్పుడే ఆ ఊరు విడిచి వెళ్ళిపోవటానికి సంచి సర్దుకుని బయటకు వస్తుంది. అభినవ్ వెళ్ళి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. వెనుక నుండి రామచంద్రయ్య గారు కూడా గొడుగు పట్టుకొని వచ్చారు. రామచంద్రయ్య నిత్యను కోడలుగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాడు. అభినవ్ నిత్య కళ్ళల్లోకి చూస్తూ తన చేతులతో సైగ చేస్తూ జీవితాంతం నీకు తోడుగా నేనుంటానని చెబుతాడు. నిత్య ఆనందంతో అతని గుండెలకు హత్తుకుంటుంది. ఆ వర్షం సాక్షిగా చెప్తుంది. శబ్దం, నిశ్శబ్దం ఒక్కటయ్యాయి. ఆకాశవాణి కూడా వారి మౌన భాష ముందు తలవంచింది. ప్రేమ అంటే ఒకరి అందాన్ని చూసి ఆకర్షితులు అవ్వటం కాదు, వారి లోపాలను కూడా అందంగా మార్చుకుని ఏ పరిస్థితిలోనైనా తోడుగా నిలబడటం. సంపూర్ణమైన మనుషులు ఇద్దరు కలిస్తే అది పెళ్ళి అవుతుంది. కానీ ఒకరి లోపాన్ని మరొకరు భర్తీ చేసుకుంటూ జీవిస్తే అది అద్భుతమైన ప్రేమ కావ్యం అవుతుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని హృదయాన్ని హత్తుకునే కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫుల్ లెంత్ స్టోరీ అందరూ వినండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.